ఏపీ వైపు మౌంతా తుఫాన్ తరుముకొస్తుంది. ప్రస్తుతం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ దూసుకొస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మౌంతా తుఫాన్ మరికాసేపట్లో తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఈ రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. కోస్తా జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల రికార్డు నమోదైంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది మౌంతా తుఫాన్. కాసేపట్లో తీవ్ర తుఫాన్ మారి ఏపీ తీరం వైపు దూసుకురానుంది. ఐఎండీ లేటెస్ట్ బులెటిన్ ప్రకారం తీవ్ర తుఫాన్ మచిలీపట్నంకు 190, కాకినాడ 270, విశాఖపట్నం 340, గోపాల్పూర్ 550 కిలోమీటర్ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. చంద్రబాబు కీలక ఆదేశాలు. తుఫాన్ జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు. మంత్రులు, అధికారులతో అర్ధరాత్రి వరకు సమీక్షలు కొనసాగాయి. మౌంతా తుఫాన్పై ఆందోళన అవసరం లేదన్న సీఎం అప్రమత్తంగా ఉందామని అధికారులకు సూచించారు. ప్రతి విభాగం సన్నద్ధంగా ఉండాలని, కింద స్థాయి సిబ్బందిని ఆర్టీజీసీ సెంటర్ నుండి వేరుగా అలర్ట్ చేయాలని సూచించారు. 338 మండలాల్లో అధిక వర్షాలకు అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అంటుంది ప్రభుత్వం. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, రైళ్లు, విమానాల సంఖ్యను కుదించారు. సెలవులు రద్దు చేసి అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. కోస్తా జిల్లాలో ఇవాళ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.